అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం కూటమి నేతల అక్రమ మైనింగ్ అడ్డాగా మారుతుందా? యలమంచిలి జనసేన ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని కొల్లగొట్టేస్తున్నారా? కొండలు గుట్టల్ని మింగేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారా? అసలు యలమంచిలిలో ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. కూటమి పార్టీలో ఒకటిగా ఉన్న జనసేన గెలిచిన సీట్లలో అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గం ఒకటి. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తో పాటు ఆయన అన్న సతీష్ కుమార్ కూడా ఎమ్మెల్యే స్థాయిలో అన్ని అధికారాలు చెలాయిస్తున్నాడు. నియోజకవర్గంలోని ప్రకృతి వనరులన్నీ అన్నదమ్ములిద్దరూ కలిసి దోచుకుంటున్నారు. అసలు ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడతాడు. షాడో ఎమ్మెల్యే అయిన ఆయన అన్న సతీష్ కుమార్ పనులు చక్కబెడతాడని నియోజకవర్గంలోని కూటమి నేతలే చెప్పుకుంటున్నారు. వీరిద్దరి దోపిడీకి నియోజకవర్గంలోని ప్రకృతి వనరులన్నీ హరించుకుపోతున్నాయి. 15 నెలలుగా రాష్ట్రంలో సాగుతున్న పాలన చూసి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అర్థమైన జనసేన ఎమ్మెల్యే సహజ సంపదలన్నీ కొల్లగొడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక, మట్టి, గ్రావెల్ను యథేచ్ఛగా దోచేస్తున్నారు. అన్నదమ్ముల అవినీతికి కొండలన్నీ కరిగిపోతున్నాయి, గుట్టలన్నీ అదృశ్యమవుతున్నాయి. నియోజకవర్గంలో నావీకి సంబంధించిన బేస్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందుకోసం అనకాపల్లి జిల్లాతో పాటుగా చుట్టుపక్కల జిల్లాల నుంచి రోజు వందలాది లారీల్లో రాయి రవాణా అవుతోంది. ఈ లారీలు సుందరపు ట్యాక్స్ కట్టకపోతే ఎక్కడికక్కడే నిలిచిపోతాయి. జనసేన ఎమ్మెల్యే తన మనుషులతో లారీల దగ్గర వసూళ్లు చేయిస్తున్నారు. యలమంచిలి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని చూసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ప్రకృతి సంపదను దోచుకుంటున్న ఎమ్మెల్యే సుందరపు సోదరుల దుర్మార్గాలపై స్థానిక ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కులేదు. పైగా ఫిర్యాదు చేసిన వారిపైనే అధికారులు తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నారు. మీరు చెప్పిన వెంటనే యాక్షన్ తీసుకోవాలా అంటూ బెదిరిస్తున్నారు. రియల్ వ్యాపారాలు చేసేవారిని కూడా ఎమ్మెల్యే వర్గం తీవ్ర స్థాయిలో బెదిరిస్తోంది. లేఅవుట్ కనిపిస్తే చాలు దాని యజమానికి ఫోన్ వెళ్లిపోతుంది. ఎమ్మెల్యేకి వాటా ఇవ్వాలి, లేదంటే ఇక లేఅవుట్ వ్యాపారికి 3 చెరువుల నీళ్లు తాగిస్తారు. మొత్తం నియోజకవర్గాన్ని తమ జాగీరుగా మార్చుకొని అందిన మేరకు దోచుకుంటున్న జనసేన ఎమ్మెల్యే ఆయన సోదరుడి ఆగడాలను స్థానిక ప్రజలే కాదు కూటమి శ్రేణులే తట్టుకోలేకపోతున్నాయి.